తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో అయితే ఈ భూకంపం సంభవించినట్లుగా మనకు తెలుస్తుంది. ఉదయం 7:27 నుంచి 7:28 మధ్య పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ములుగు జిల్లా ఐలాపూర్ కేంద్రంగా అయితే భూకంపం సంభవించినట్లుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే భూకంప కేంద్రాన్ని ములుగు జిల్లా ఐలాపూర్లో గుర్తించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ భూకంపం అయితే హైదరాబాద్ వరకు కూడా వచ్చినట్లు కూడా మనకు సమాచారం. కళ్యాణ్ నగర్, రహమత్ నగర్, బోరబండ, అలాగే బేగంపేట్, నర్సింగి, రాజేంద్ర నగర్ పలు ప్రాంతాల్లో అయితే భూమి స్వల్పకాలం అంటే కొన్ని సెకండ్ల పాటు కంపించినట్లు మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పలు చోట్ల సీసీ కెమెరాల్లో అయితే విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలో అయితే ఫ్యాన్లు ఊగడం కావచ్చు, కిచెన్లో ఉన్న సామాను కింద పడడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు విజువల్స్ అయితే వస్తున్నాయి. భూకంప కేంద్రాన్ని ములుగు జిల్లా ఐలాపూర్లో గుర్తించినట్లు మన సమాచారం ఉంటుంది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, పెద్దపల్లి, భూపాలపల్లి ఈ ఏరియాల్లో భూమి స్వల్పంగా కంపించినట్టు తెలుస్తుంది. అలాగే ఏపీకి విషయానికి వస్తే ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గాయపేటలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. అటు మహారాష్ట్రలోని గచ్చిరౌలి జిల్లాలో కూడా భూమి కంపించినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం గోళ్ళు నేను పొయ్యి మీద ఉప్మా చేద్దాం పొయ్యి ఊడిపోతుంది బాగా. నేనేమో లోబీకి ఏమో గోడంతా ఊడిపోయింది బాగా. మంచం మీద పడుకున్నాను. అందరు దిగిపోయి ఉండపట్నం